రైట్ బ్రేకింగ్ చూస్తున్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తమిళనాడు శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం కనిపిస్తుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా రాయలసీమపై ఈరోజు రేపు ప్రభావం చూపనుంది. ఫలితంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం నేపథ్యంలో రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ, దక్షిణ కోస్తా జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘామృతమై ఉంది. చాలా ప్రాంతాల్లో గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, పూర్తిగా వాతావరణకు సంబంధించి మార్పులకు సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్పింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ ఆగ్నేయ బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. శ్రీలంక, తమిళ వైపు కూడా ప్రయాణిస్తుంది. దీని ప్రభావంతో కోస్తా రాయలసీమ ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఆగ్నేయ బంగాళాఖాతం తీవ్ర అల్పపీడనం ఇది కనుక వాయుగుండంగా మారడంతో శ్రీలంక వైపు తీరాల వైపు పయనించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికీ అంచనా వేసింది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి కూడా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలు, ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో కూడా వాతావరణం కూడా మార్పు మొత్తం మారింది. రాత్రి కూడా భారీ వర్షం కురవడం జరిగింది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా దక్షిణ కోస్తా రాయలసీమలో కూడా ఒక మాదిరి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మొత్తం గత కొన్ని రోజులు కూడా ఈ అకాల వర్షాల వల్ల రైతులైతేనే లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఈ వాయుగుండం కారణంగా రానున్న 2 రోజుల్లో కూడా 48 గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు రాయలసీమలో ఒక మాదిరి వర్షాలు కురిసినప్పుడు కూడా దక్షిణ కోస్తాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పటికే మత్స్యకారులు కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా భారీ వర్షం కురిసే పక్షంలో కనుక లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయ్యే అవకాశం ఉంది. అందుకని లోతట్టు ప్రాంతాలను కూడా కలెక్టర్లను కూడా అప్రమత్తం చేసింది. ప్రభుత్వం అంతా కూడా కలెక్టర్లను ప్రత్యేకంగా దీనిపై ఎప్పటికప్పుడు చర్చిస్తుంది. రేపు ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎటువంటి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అయితే అన్ని చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్, వాసు.